ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. దేవుని కలుగును గాక. ఉదయకాంత ప్రభు వాగ్దానం ద్వారా అంతా మాట్లాడుతున్న మాట సామెతల్లో 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. దయను సత్యమును ఎన్నడూ మీ యొద్ద నుంచి విడిచిపోనివద్దు. అలాగే అంటున్నాడు, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుము. హల్లెలూయా. దేవుని మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కింద వచనాలు చూస్తే, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం కలుగుతుంది అంటున్నాడు, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేన్ని బట్టి అంటే నువ్వు వాక్యం ఉంచుకున్నావు కదా హృదయంలో, వాటిని బట్టి. ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని మీరు రాసుకోవాలి. దయను సత్యమును ఏం చేయాలి? కంఠభూషణముగా వాటిని ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఉదయకాంతి చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. వినట మాత్రమే కాదండి, వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. కొంతమంది చూడండి, ఆ డైరీలు తీసుకువెళ్తూ అలవాటు ఉంటుంది, లేక పేపర్ల మీద పేజీల మీద రాసుకునే అలవాటు ఉంది, లేదంటే దేని మీదైనా రాసుకొని ఉంటారు. అవన్నీ కూడా ఒకప్పటికి మాసిపోతాయండి. కానీ ఎక్కడ రాసుకోవాలి అంటే నీ హృదయం మీద దేవుని వాక్యాన్ని నువ్వు రాసుకుంటే నువ్వు మంచిగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీ దయ, నువ్వు సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, నీ కంఠభూషణముగా వాటిని ధరించుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాటిని నువ్వు హృదయం అనే పలక మీద రాసుకో అని సొలొమోను భక్తుడు చెప్తున్నట్లుగా దేవుడు ఉదయకాంత వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం జ్ఞాపకం ఉంటుందా? దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కోసారి కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. సేవకులు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యము నీ హృదయంలో గుర్తుందా? చెడుతనం అంతా, చెడ్డవన్నీ కూడా మన హృదయంలో రాసుకుంటూ ఉంటాం, గుర్తుంచుకుంటూ ఉంటాం. ఎవరెవరో ఎప్పుడెప్పుడో ఏదో అన్నవి, ఏదో జరిగిపోయినవన్నీ కూడా గుర్తుంటాయి. కానీ దేవుని మాటల్ని గుర్తుంటలేదంటే నువ్వు ఏమని అర్థం అంటే, నువ్వు హృదయం అనే పలక మీద నువ్వు దేవుని మాటలు రాసుకోవట్లేదని. కాబట్టి ఇది గుర్తున్నట్లుగా ఏం చేయబడాలి? దేవుని వాక్యమును నీ హృదయం అనే పలక మీద రాసుకో. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట నీ హృదయంలో ఉంటే, నీకు ఒకవేళ శ్రమ వస్తున్నా నువ్వు కృంగిపోవు, బాధలు వచ్చినా నువ్వు కృంగిపోవు, కరువు వచ్చినా నువ్వు కృంగిపోవు, ఆయన మాట నుండి నువ్వు తొలగిపోవు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి. సత్యమును చూడండి, సత్యమును దయను వాటిని నువ్వు కంఠభూషణముగా ధరించుకోవాలి. ఎప్పుడు చూడండి, ఇతరుల మీద నువ్వు దయ చూపించేవానిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడే సామెతలు 1వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటాడు. దేవుని ఉపదేశమును అంగీకరించి ఆలకించిన వాడు చూడండి సురక్షితముగా ఉంటాడు, క్షేమముగా ఉంటాడు. ఒకవేళ చూడండి అంటున్నాడు అక్కడే, కీడు వచ్చినా భయపడడు, నెమ్మదిగా ఉంటాడు. ఎవరు ఇతడు అంటే, ఎవరు వీరంటే దేవుని వాక్యాన్ని కంఠభూషణముగా ధరించుకొని, దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక మీద ధరించుకునే వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ఇటు వాక్యము మీ పట్ల, మన కుటుంబాల పట్ల దేవుని నెరవేర్చి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.